జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు. మూల నక్షత్రంతో కూడిన శుక్రవారం కనుమ పండుగ పురస్కరించుకుని సర్వదేవతా నిలయమైన గోమాతకు ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ రాజాన మాట్లాడుతూ బొర్రంపాలెం గ్రామానికి చెందిన అమిరేసి నాగసాయి కుమార్, అహల్య దంపతులు అమ్మవారి వెండి చీర తయారీకి 5,116 రూపాయలు, 1 తులం వెండి సమర్పించారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ నిమిత్తం చెన్నైకు చెందిన బన్రెడ్డి భాను మహేష్ కుటుంబ సభ్యులు 5,116 రూపాయలు, బన్రెడ్డి ఆదిలక్ష్మి ప్రసాద వితరణకు 2,000 రూపాయలు సమర్పించారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని అన్నారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి వెండి రూపంలో, ధన రూపంలో పాతి వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లం చిన్ని, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబు, కోశాధికారి నవుడు సత్యనోకరాజు, పోలిపర్తి రాము, జీవీకేఎస్ రాజు, షేక్ షాన్ తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, లలిత పారాయణ సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికర్ర రాంబాబు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా ఈరోజు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కనుమ విశేషంగా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి శుక్రవారము మూలా నక్షత్రం విశేషంగా అమ్మవారికి వేకువజామునే భక్తులు స్వాముల చేత షోడశ ఉపచార పూజలు చేయడం జరిగి ఉన్నది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి కళ్యాణ కళావేదిక వద్ద పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని కనుమ విశేషంగా ఆలయంలో గోపూజా కార్యక్రమం విశేషంగా జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి శుక్రవారం ప్రత్యేకంగా ఏకాదశ హారతులు విశేషంగా జరిగి ఉన్నవి. అలాగే మనకి ప్రతి సోమవారం కూడా శ్రీ శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతున్నది. కావున భక్తులు యావన మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో జరిగేటువంటి శుక్రవారపు విశేష పూజా కార్యక్రమాలు, అలాగే సోమవారం శ్రీ శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః.